వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రతిష్టాత్మకంగా బంగారు కుటుంబాలు అదేవిధంగా మార్గదర్శులు అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా సమాజంలో పేదరికాన్ని తగ్గించాలి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నమే ఈ P4 ప్రోగ్రామ్. ఇది మొత్తంగా మనం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అనేటువంటి విజన్ ప్లాన్ ఏదైతే ఉందో అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు దీని మీద సమీక్ష చేసి మాకు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి మార్గదర్శకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నిడదవోలు నియోజకవర్గంలో ఏ మేరకు మన P4ని మనం మార్గదర్శుల్ని బంగారు కుటుంబాలని మ్యాచ్ చేసామనేటువంటి అంశం మీద ఒక రివ్యూ ఇప్పుడు చేసుకోవడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో మనం ఎంతమందిని అయితే ఐడెంటిఫై చేసామో బంగారు కుటుంబాలని వాటి పారామీటర్స్ దృష్టిలో పెట్టుకుని మరిన్ని పెంచవలసిందిగా లాస్ట్ టైం జరిగినటువంటి సమీక్షలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ ప్రకారం ఇప్పుడున్నటువంటి ఎలిజిబిలిటీ లిస్టులో మరికొంతమంది యాడ్ అయ్యేదానికి కూడా ఎడిట్ చేసుకునే విధంగా అవకాశం ఉంది మనకి. అలా యాడ్ చేసి మనకి ఇప్పుడు ఐడెంటిఫై చేసినటువంటి 192 మంది మార్గదర్శులు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గంలో వారందరూ కూడా ఆయా అవసరాలని క్యాటర్ చేయగలుగుతారా లేదా అనేటువంటి అంశాన్ని కూడా మేము ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆ మ్యాచింగ్ మీటింగ్ పెట్టుకుంటాం. ఆ మ్యాచింగ్ మీటింగ్లో దాన్ని మ్యాచ్ చేసే విధంగా మాట్లాడి బంగారు కుటుంబాలు ఎన్నింటిని మనం ఫైనలైజ్ చేస్తున్నాం. ఈ బంగారు కుటుంబాలని వారి అవసరాలను తీర్చే విధంగా మార్గదర్శులు ఎంతమంది వస్తున్నారు, ఇండివిజువల్ అడాప్షన్స్ ఎంతమంది చేసుకుంటా ఉన్నారు, ఇవన్నింటినీ కూడా క్రోడీకరించుకుని దీన్ని మరింత పెంచి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏ లక్ష్య సాధన కోసం అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారో అందులో భాగంగా నిడదవోలు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు సమీక్ష జరిగింది. దాని త్వరలోనే మరింత వేగవంతం చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తాం. సార్, మొత్తం నియోజకవర్గంలో ఇప్పుడు దాకా ఎంతమంది బంగారు కుటుంబాలను సెలెక్ట్ చేశారు సార్? దాంట్లో మార్గదర్శకులు ఎంతమంది వచ్చారు? మార్గదర్శులు టోటల్ గా మనకి 192 మంది మార్గదర్శులు వచ్చారు. ఒక నిడదవోలు రూరల్ మండలంలోనే మనకి 2137 మంది బంగారు కుటుంబాలు వచ్చారు. మొత్తంగా పూర్తి జిల్లా నియోజకవర్గం మొత్తం మీద మరింత మందిని జాయిన్ చేస్తున్నాం. వాళ్ళని జాయిన్ చేసిన తర్వాత మొత్తం ఫైనల్ ఫిగర్ రేపు 8వ తారీఖు తీసుకుని ఈ మార్గదర్శుల్ని వాళ్ళని మ్యాచ్ చేసి వాళ్ళకి వీళ్ళకి ఒక కన్వర్జెన్స్ మీటింగ్ లాంటివి పెట్టి ఆ మీటింగ్ లో వాళ్ళ అవసరాలు వీళ్ళు చేసేటువంటి సహకారం ఈ రెండింటిని కలిపి ఒక కార్యాచరణ తయారు చేస్తాం. సార్, అలాగే ఇప్పుడు ప్రభుత్వం సంబంధించిన ఈ P4 పథకంలో మన పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ అని చెప్పి అనుసంధానం చేస్తాం, పార్టిషన్ చేస్తున్నారు కదా సార్. అలా దీంట్లో వేరే ఏమైనా సేవా సంస్థలను కూడా దీంట్లో ఇండివిజువల్ చేస్తారండి అన్న? ఇప్పుడు ఇదివరకు మనకి P3 ఉండేది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. దాంట్లో పబ్లిక్ ప్రైవేట్ తో పాటు పీపుల్ కూడా చేర్చి P4 గా మార్చి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ గా మార్చాం. ఇందులో పబ్లిక్ అనేటప్పటికి మనకి జనరల్ గా సంస్థలు కానీ లేకపోతే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సెపరేట్, అది ఎలాగా సంస్థలు లేకపోతే పారిశ్రామిక సంస్థలు చేస్తాయి. అలా కాకుండా ఏవైతే మనకి NGOs ఉన్నారో లేకపోతే ఒక గ్రూప్ ఉందో లేకపోతే వ్యక్తులు వితరణశీలత్వం వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసుకునే దానికి అవకాశం ఉంది. ఎవరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే దాంట్లో రాజకీయ నాయకులు కూడా ముందుకు వచ్చి ఇంతమందిని అడాప్ట్ చేసుకుంటాం అనేటువంటి మాట చెప్పొచ్చు. మొన్ననే మనం చూసాం, కుప్పంలో 250 కుటుంబాలని ముఖ్యమంత్రి గారు అడాప్ట్ చేసుకున్నారు. వారందరినీ కూడా అభివృద్ధి చేశారు కార్యక్రమం. అలాగే మన కలెక్టర్ గారు కూడా 2 కుటుంబాలని అడాప్ట్ చేసుకున్నట్టుగా మొన్న మీటింగ్ లో చెప్పారు. అలాగా రాజకీయ నాయకులు అధికారులు అందరూ కూడా అడాప్ట్ చేసుకోవడం కానీ లేకపోతే బంగారు కుటుంబాలకు సహకారం తెచ్చడం కానీ చేయొచ్చు. దీనికి ఎక్కడ ఒకటి లిమిట్ లేదు, ఎవరైనా ఇందులో రావచ్చు అనేటువంటి మాట. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.